జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే వెంకన్న నిజంగా కలియుగ దైవం. అవును. అసలు వారంటే అందరికీ చాలా ప్రేమ గురువుగారు. చాలా ప్రాణం. ఇంట్లో ఒక పెద్ద ఆయన ఎవరా అంటే వెంకన్న. అవునండి. అసలు అదేమో అంటారు చూడండి, ఎవరితోనైనా పెట్టుకోగాని నువ్వు వెంకన్నతో పెట్టుకోకో అంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన కదా? నిజంగా ఎంత పవర్ఫుల్ అంటే ఆ దేవుడు, ఆ భగవంతుడు. అయితే ఇప్పుడు సప్త శనివారాల వ్రతం అనేది వింటున్నాం. అవును అవును. అసలు సప్త శనివారాల వ్రతం అంటే ఏంటి, ఆ పూజా విధానం ఏంటి, దాని వల్ల అంటే అది ఎలా చేస్తే మనకు మంచి, ఏదైనా ఒక మంచి జరగాలనే మనం చేస్తాం. అవును, వాస్తవం. ఇక వెంకన్నకు అంటే అందరు ఎదురు చూస్తూ ఉంటారు. ఉమ్. ఈ సప్త శనివారాల వ్రతం గురించి గురుగారు. తప్పకుండా అమ్మా. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. నమో నారాయణాయ నమః. ఇక్కడ 7 శనివారాల వ్రతము అనేటటువంటిది ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చినటువంటిది కాదు. ఇది ఎన్నో యుగాల నుంచి, అలాగే వెంకటేశ్వర స్వామి వైభవం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఆచరిస్తున్నటువంటి వ్రతమే ఇది. ఇప్పుడు ఏదో కొత్తగా 7 శనివారాల వ్రతం, సప్త శనివారాల వ్రతం అని అంటున్నారు, కానీ ఇది గతంలో చాలా ప్రాచుర్యమైనటువంటిది. ఎంతో మంది దీనిని ఆచరించి ముక్తిని, కైవల్యాన్ని పొందినటువంటి దాఖలాలు సప్త శనివారాల వ్రతానికి ఏర్పడడం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలామంది, ముఖ్యంగా ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈ మధ్యకాలంలో ఈ యొక్క 7 శనివారాల వ్రతం చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వాళ్ళకు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ సప్త శనివారాల వ్రతం దేనికి చేస్తారు అనేది ముందుగా తెలుసుకోవాలి. ఎవరికైతే తీరనటువంటి కోరికలు ఉన్నాయో, వివాహ విషయంలో కానీ, దాంపత్య విషయంలో కానీ, ఆర్థిక పరమైనటువంటి విషయంలో కానీ, లేదా వృత్తి వ్యాపారాదుల విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ ఏవైనా ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, నా స్తోమతకు తగినట్టుగా నేను ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే, దానికి అద్భుతమైనటువంటిది కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం చేసుకోవడము చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆ వ్రతం చేసుకుంటే చాలు, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కరుణించి కటాక్షించి తీరనటువంటి కోరికనైనా సరే వెంటనే తీర్చేటటువంటి వాడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుడే. ఆయనను చూడడానికే లక్షలాది కోట్లాది మంది భక్తులు అక్కడెక్కడో ఉన్న స్వామి ఆయనను చూస్తే ఈ కళ్ళనేడు చెమర్చి, అబ్బా ఇంకా ఈ దర్శనం ఇంకా 100 సార్లు చేసుకున్నా తప్పేం లేదులే అని చాలా మంది ప్రయత్నిస్తున్నటువంటి వారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఇప్పటికీ మన జీవితంలో ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా వెళ్ళాలనిపించేటటువంటి క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ ఏ మహిమ ఉందో తెలియదు కానీ, అక్కడ ఏ శక్తి ఉందో తెలియదు కానీ, ఇప్పటికీ లక్షలాది మంది భక్తులు, ప్రపంచంలోనే బిగ్గెస్ట్, ప్రపంచంలోనే హైయెస్ట్, ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థల ముందున్నటువంటి టెంపుల్ తిరుమల. దాన్ని బీట్ చేసేది ఇప్పటి వరకు ఏది రాలేదు. అంటే భక్తి విషయంలో అంటున్నా. ఇక డబ్బు విషయం పక్కన పెడితే గనక ఇక భక్తి విషయంలో గనక చూసుకుంటే ఇప్పటికీ ఇంకా నువ్వు 100 సార్లు వెళ్ళినా ఇంకోసారి నువ్వు ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటే ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానమే చెప్తారు. అంత ప్రత్యక్ష దైవం. నిజంగా అక్కడ స్వామి వారు నిలబడ్డారేమో అన్నటువంటి దాఖలాలు ఉంటాయమ్మా. ఇప్పటికీ మీరు అక్కడ గమనించినట్టయితే ఎక్కడైనా ఏ గర్భాలయంలో అయినా కొంత దీపపు కాంతులు ఉంటాయి, లేదా అంటే ఈ విద్యుత్ కాంతి దీపాలు ఉంటాయి. కానీ ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో దీపాల కాంతుల్లోనే ఉంటాడు తప్ప విద్యుత్ దీపం అనేటటువంటిది మీకు అక్కడ కనిపించదు. అంటే ఆ దీపాల కాంతుల మధ్య ఆ స్వామి వారిని చూస్తే 2 కళ్ళు సరిపోవండి. నిజంగా అంత గొప్పనైనటువంటి దైవం. స్వామివారి పేరు చెప్పినంత మాత్రం చేత స్వామివారు కరుణిస్తారు. అందుకే ఆయన కలియుగ ప్రత్యక్ష దైవము అని చెప్పడం జరిగింది. అందుకే వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం కూడా అంత మహిమాన్వితమైనటువంటి వ్రతం. ఇది సప్త శనివారాలు చేసుకునే వ్రతం. మళ్ళీ సప్త శనివారాలతో పాటు వడ్డీ కూడా చెల్లించాలి స్వామివారికి. అంటే 8వ వారం కూడా తప్పకుండా వ్రతం చేయాలి. 7 శనివారాల వ్రతంతో పాటు 8వ వారం చేసేటటువంటిది వడ్డీ అని చెప్తూ ఉంటారు స్వామివారికి. వడ్డీ కాసుల వాడు కాబట్టి మనం సప్త శనివారాల వ్రతం చేసి వడ్డీని కూడా చెల్లిస్తే గనక ఆ వ్రతం సంపూర్ణంగా జరిగిపోతుంది. చాలా మంది సప్త శనివారం అంటే 7 వారాలే చేస్తారు, కానీ అలా కాదు. 7 వారాలతో పాటు 8వ వారం కూడా వడ్డీ అని అంటూ ఉంటారు. మన దృష్టిలో చెల్లింపు అని అనుకోవచ్చు. ఈ రకంగా చేసుకోవాలి. మరి ఏ రకంగా వ్రతం చేసుకోవాలంటే స్వామివారికి 7 రకాల నైవేద్యాలు పెట్టాలి,
7 శనివారాలు 7 మంది దంపతులకు, అంటే ఒక్కొక్క శనివారం ఒక్కొక్క దంపతులను పిలుచుకొని వచ్చి వ్రతం అయిన తర్వాత ఆ దంపతులకు భోజనం పెట్టిన తర్వాతనే మనం భోజనం స్వీకరించాలి. ఆ తర్వాత ఎవరైతే ఈ 7 శనివారాల వ్రతం చేస్తారో శుచిగా, నియమంగా, భక్తి శ్రద్ధలతో ఈ బ్రహ్మచర్యత్వాన్ని పాటించి చక్కగా స్వామివారిలో లీనమై ఆ తర్వాత వ్రతం చేసుకుంటే గనక ఆ భగవంతుడు తప్పకుండా కరుణిస్తాడు. ఇది 7 శనివారాలతో పాటు చేసేటటువంటి వ్రతము చాలా మంది దంపతయుక్తంగా చేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఒకరే చేసుకుంటున్నారు. కానీ అలా చేసుకోకుండా వ్రతము, పూజాది క్రతువులు దాంపత్యయుక్తంగానే చేసుకోవాలి అని శాస్త్రము. దంపతులు లేరు, నా భర్త అనుకూలంగా లేరండి, ఇక నేను తప్పని పరిస్థితులు చేస్తున్నాను అని అంటే తప్పని పరిస్థితుల్లో తప్ప భర్త లేకుండా చేయకూడదు అని శాస్త్రం. ఎందుకంటే మనం ఏ వ్రతం చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ పూజ చేసినా, క్రతువు చేసినా తప్పకుండా దంపతియుక్తంగానే చేయాలి. అయితేనే సంపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది. లేదు నా భర్త దుబాయ్లో ఉన్నాడు, లేదా వేరే రాష్ట్రంలో ఉన్నాడు, లేదా ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉన్నాడు అంటే అప్పుడు ఆ భర్త యొక్క వస్త్రం ఏదైనా పక్కన పెట్టుకునైనా చేయవచ్చు. కానీ భర్త ఉన్నాడు అంటే భర్తతో పాటు మాత్రం చేసుకోవాలి. లేదు నేను సింగిల్ గా చేసుకుంటానంటే వ్రతానికి ఫలితం దక్కదు. చాలా మంది గుర్తుపెట్టుకోండి, దంపతియుక్తంగా చేసుకుంటేనే వ్రతానికి ఫలితం దక్కుతుంది. ఇప్పుడు అదే పెళ్లి కావాలి అంటే ఇప్పుడు పెళ్లి అవన్నీ అవుతాయి అవును. అన్నారు. ఇప్పుడు పెళ్లి కావాల్సిన అంటే ఆ తల్లిదండ్రులు కూర్చోవాలనేమో. పెళ్లి కానటువంటి వారికి ఇబ్బంది కాదు. ఇబ్బంది పెళ్లి పెళ్లి అయి ఉంటే గనక ఓహో. చేసుకో. ఇప్పుడు పెళ్లి కావాలి అని అనుకున్న వాళ్ళు స్త్రీ గాని పురుషుడు గాని ఒకళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఉద్యోగం కావాలి అంటే ఎవరికైతే ఉద్యోగం కావాలో వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఓకే. కానీ దంపతులు అంటే పెళ్ళైనటువంటి వారు ఉన్నారనుకోండి తప్పకుండా దంపతియుక్తంగానే చేసుకోవాలి అని శాస్త్రం. అలాగే స్వామివారికి 7 శనివారాలు 7 రకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించాలి. అలాగే 8వ వారము మళ్ళీ 7 మందిని అంటే 7 దంపతులని పిలిచి మళ్ళీ 7 భోజనాలు పెట్టి వాళ్లకు వస్త్ర సహిత తాంబూలాది దక్షిణ సమర్పిస్తే గనక ఆ వ్రతం అనేటటువంటిది చెల్లింపు అయిపోతుంది. ఈ రకమైనటువంటి వ్రతం చేస్తే భగవంతుడు తప్పకుండా కరుణిస్తాడు. పండితుల్ని పిలుచుకొని చేసుకోవాలి కదా తప్పకుండా. ఎందుకంటే 7 శనివారాల వ్రతం అనేటటువంటి దానికి మంత్రము, అలాగే పూజా విధానము, ఇది తప్పకుండా సరైనటువంటి క్రియతో చేస్తే సంపూర్ణమైనటువంటి ఫలితం దక్కుతుంది. లేదు అవకాశం లేదంటే దానికి సంబంధించినటువంటి బుక్ దొరుకుతుంది. ఏది దాని 7 శనివారాల వ్రతానికి సంబంధించినటువంటి గ్రంథం దొరుకుతుంది. ఆ గ్రంథం ముందర పెట్టుకొని దానికి సంబంధించినటువంటి విధంగా నువ్వు ఒక్కరు చేసుకున్నా సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం ఆ వ్రతకథ చదివేటప్పుడు కానీ లేదా అందులో ఉన్నటువంటి శ్లోకాలు చదివేటప్పుడు కానీ ఆచమనం చేసేటప్పుడు ఏమైనా తప్పులు దొరుకుతాయి అనే భయం ఉంటే కనుక తప్పకుండా పండితుడిని పిలిచి వ్రతం చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలం ఏ వ్రతానికైనా ఏ పూజకైనా ఒక పండితుడు ఉంటే మనకు దానికి క్రియా నిర్దేశాలు చెప్తూ ఉంటాడు, పద్ధతులు వివరిస్తూ ఉంటాడు. కాబట్టి మనకు శుభం లాభం కలుగుతుంది. చివరిగా గురుగారు ఇప్పుడు మామూలుగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అంటే ఇలవేలు పై ఉండాలి అని అంటారు మామూలుగా. సో ఇప్పుడు ఈ శనివారం 7 శనివారాల వ్రతం కూడా అంటే ఆ ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అయిన వాళ్ళే చేయొచ్చా లేదా ఎవరైనా చేయొచ్చా? అయ్యో అలాంటిది ఏం లేదు. దీనికి కుల వ్యవస్థతో సంబంధం లేదు, మత వ్యవస్థతో సంబంధం లేదు. నువ్వు చేసుకోవాలి అనే సంకల్పం మనిషికి ఉంది అని అంటే ఎవరైనా వ్రతం చేసుకోవచ్చమ్మా. ఇది కుల మత జాతి భేదము అనేటటువంటిది భగవంతుడి దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు తిరుపతికి వెళ్తే ముస్లింలు కూడా తిరుపతికి వెళ్తున్నారు, క్రిస్టియన్లు కూడా తిరుపతికి వెళ్తున్నారు. ఇలా అంటే భగవంతుడి దగ్గర జాతి కుల మత భేదం అది మనం సృష్టించుకున్నవే. విశ్వాసం అనేటటువంటి ప్రతి ఒక్కరిలో ఉందండి. ఈ మధ్య కాలంలో చూస్తుంటే గనక అందరిలో ఉంది. అందరూ భగవంతుని విశ్వసిస్తున్నారు. నమ్మే ప్రతి ఒక్కడు తప్పకుండా వ్రతం చేసుకోవాలి. నా ఇలవేల్పే అయి ఉండాలి లేదా నేను కొలిచే దైవం అట్లాంటిది ఏమీ లేదు. ఆయనను కలియుగ ప్రత్యక్షత ఎవరైనా పూజించవచ్చు అమ్మా. చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.